ఈ సాతాన్ అనేవాడు ఆజ్ఞాతిక్రమించి పరలోకములో వాడు దేవదూతలందరినీ చాలా మందిని పడేశాడు. ప్రకటన గ్రంథం 12:4 చదువుతాం ఒకసారి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగముని ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. రైట్. ఆకాశ నక్షత్రం అంటే సాతాను గురించి చెప్పబడుతుంది. ఈ లూసిఫర్ అనేటోడు దేవదూతల ప్రపంచాలలో ఉదాహరణకు మనము 9 కోట్లు వేసుకుందాం. 9 కోట్లకెళ్ళి 3వ వంతు ఎంత? 3 కోట్లు. అంటే 3వ వంతు దేవదూతలను పడవేశాడు. 3వ వంతు దేవదూతలను పడేస్తే ఇంకెంతమంది ఎంత ఉంటారు? 6 కోట్లు. అంటే 2 వంతులు ఉంటారు ఇంకా మంచి వాళ్ళుగా. వీళ్ళందరూ దయ్యాలు అయిపోయారు. ఇప్పుడు మనకు ఎదురైన ప్రశ్న ఏంటంటే, దేవదూతలకు పాపక్షమాపణ ఎందుకు లేదు, మానవునికి పాపక్షమాపణ ఎందుకున్నది? అంటే మానవుడి పుట్టుక వేరు, దేవదూత పుట్టుక వేరు. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మానవుడు రక్తమాంసములు గలవాడు కనుక రక్తమాంసములు కలిగి పుట్టినటువంటి మానవుడు తన ప్రమేయము లేకుండానే ఒక దోషములో పుడుతున్నాడు. పుట్టిన తర్వాత ఆ శాపము ద్వారా సాతాను చేత పట్టబడి పాపము చేస్తున్నాడు. కానీ దేవదూతలకు రక్తమాంసాలు లేవు, మానవుల్లాగా పుట్టిన వాళ్ళు కాదు. ఇది అసలు కథ. కనుక దేవదూతలకు పాపక్షమాపణ ఎందుకు లేదు అంటే వారికి పశ్చాత్తాపాలు ఉండవు. దేవదూతలు తెలవని స్థితిలో పాపము చేయలే. తెలిసి చేసిన పాపాలు వేరు, తెలియక చేసే పాపాలు వేరు. మన ప్రమేయము లేకుండా వచ్చిన శాపము వేరు, మనము క్రియరూపములో చేసిన పాపం వేరు. మనము తెలవకుండా చేసిన పాపాలు వేరు, మనము తెలిసి చేసే పాపాలు వేరు. ఇన్ని పాపాలు చాలా రకాలున్నాయి దిండరా. కానీ జన్మ పాపం అంటే ఏదైతే ఉన్నదో దానికి ఒకటే అంతస్తు, క్రియ పాపాలంటే ఏవి ఉన్నాయో అవి చాలా అంతస్తులు. మరి వాళ్లకు క్షమాపణ ఎందుకు లేదు, మానవులు ఎందుకు ఉన్నది? అయినా అక్కడ కొంతమందే దేవదూతలు పాపంలో పడిపోయారు 3వ వంతు. కానీ భూలోకములో ఎందుకు మానవులకి పాపక్షమాపణ దొరికిందంటే భూలోకములో అసలు నీతిమంతుడే లేడు. రోమా 3:23 చదవండి ఒకసారి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఎవడు లేడు, అందరూ పాపులే. 5వ అధ్యాయం రోమా 5:21 చదవమ్మా. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలేనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా దేవుని కృప కూడా విస్తరించెను. భూమి మీద కృప దేవునిది విస్తరించటానికి, మానవునికి పాపక్షమాపణ దొరకటానికి కారణము దేవులరా వారికి తెలియకుండానే పాపము విస్తరించిపోయింది. కనుక మానవునికి పాపక్షమాపణ దొరకటానికి కారణము వాడు పుట్టుకతో వస్తున్నటువంటి ఆ స్వభావ పాపము. అతడు ప్రమేయముతో ఆ పుడుతున్న వ్యక్తి తెచ్చేది కాదు. ఆదాము లోపల ఉన్నటువంటి సంతానం, ఆదాము లోపల ఎంతమంది ఉన్నారో, ఎంతమంది భూమి మీద పుట్టబోతున్నారో వాళ్ళందరి కొరకు దేవుడు తన రక్తం కార్చాడు. కనుక వాళ్ళందరూ ఆదాము ఎప్పుడైతే అవిధేయుడైపోయాడో, ఆదాముని సాతాను ఏలటానికి ఎప్పుడైతే అధికారం దొరికిందో సాతానికి, అవిధేయుడైపోయాడో అధికారం వానికి దొరికింది. అతని స్వభావములోని ఆ యొక్క లక్షణము అతనికి పుడుతున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకని ఆ పుట్టుకల ఏదో ప్రాబ్లం ఉన్నది.